యజ్ఞాలు ప్రకృతిలో ఉన్న వాయు కాలుష్యాన్ని దూరం చేస్తాయి కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క యజ్ఞాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే భక్తుల యొక్క మనో నెరవేర్చడం కోసం అలాగే శ్రీకృష్ణుడు ఏదైతే బోధించాడో గీత సారాంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ అహింస పరమో ధర్మ అలాగే వసుదైక కుటుంబం అనే విషయాల్ని ముఖ్యంగా ముందుకు తీసుకొస్తూ సనాతనము అంటే ఎప్పుడూ కూడా ఎలాంటి హింస తలపెట్టేది కాదు, ఒకరిని ఖండించేది కాదు, దాడి చేసేది కాదు. అహింస మార్గంలో వెళ్ళే సనాతన ధర్మమే ప్రపంచంలో చాలా గొప్ప ధర్మము. కాబట్టి ఈ సనాతనంలో ఉన్న దశావతారాలు ఏవైతే ఉన్నాయో అత్యవరం పూర్వం రక్షి రామ రామోచి రామ బుద్ధ కలి ఈ దశావతారాలను కూడా ఈ ప్రజలకు సేవ చేస్తూ యజ్ఞాలకు దగ్గర చేస్తూ జాతి కుల మత అనే భేదాలు లేకుండా అందరికీ కూడా అలాగే అంటే అందరూ కూడా సమానత్వమే. హిందూ మతం అనేది సనాతనం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సోదరభావం పెంపొందిస్తూ వసుదైక కుటుంబంగా నిలబెట్టడం కోసం మీరు చేసే మా ట్రస్ట్ కార్యక్రమాలకు ప్రజలందరూ సహకారం అందించి వచ్చి ఈ యొక్క గీత పోటీలు కూడా ఉంటాయి. ఎవరైతే మంచిగా గీతా పోటీలు వచ్చేసి పాల్గొని మంచి బహుమతులు తీసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా సత్సంగ మార్గంలో నడుపుకోవడానికి మా యొక్క ట్రస్ట్ దోహదపడుతుంది. కాబట్టి ఒంగోలు ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మా యొక్క సనాతన ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇందులో హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్క మతం వాడు కూడా వచ్చేసి ప్రకృతికి ఉపయోగపడే మంచి కార్యాలు చేసి ఈ యొక్క యజ్ఞాల్లో పాల్గొని అందరూ కూడా భగవంతుడు ఎవరైనా సరే అందరికీ ఈశ్వరుడు ఒక్కడే అనే ధర్మాన్ని ప్రబోధించే సనాతన హిందూ ధర్మము. కాబట్టి హిందూ ధర్మంలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని మంచి సన్మార్గం చేసుకోవడం కోసం మా ట్రస్ట్ పనిచేస్తూ ఉంది. మా ట్రస్ట్ ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఒక సనాతనాన్ని గురించి చెప్తూ సన్మానం చేసుకోవడానికి గీతా జయంతి మేము నడుపుతూ ఉన్నాము. ప్రతి వ్యక్తులకు కూడా జయంతి ఉంటుంది, కానీ ఒకే గీత అనే యొక్క పుస్తకానికి జయంతి పెట్టారు. ఎందుకంటే ప్రపంచంలోనే మన కోర్టులో కూడా ప్రమాణం చేపిస్తారు. దీని మీద గీత మీద ప్రమాణం చేస్తారు. అంటే గీతలో అన్ని విషయాలు ఉన్నాయి, మనకి అన్ని విషయాలు తెలియజేసిన ఒక పెద్ద మంచి ఆధ్యాత్మికమైన గ్రంథం. కాబట్టి ఆ జయంతిలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ యొక్క సహాయ సహకారం మాకు అందిస్తే ఒంగోలులో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము ఈ ముందుకు వచ్చాం. కాబట్టి మా యొక్క ట్రస్ట్ని మీరు ఆశీర్వదించండి. అలాగే సన్మార్గంలో వెళ్ళే సనాతన ధర్మాన్ని ఆచరించండి. సనాతనం అంటే ఇప్పుడు కొంత జనానికి అర్థం కావట్లేదు. సనాతనం అంటే ఎప్పుడు హింసను ప్రోత్సహించదు, ఇతరులను దూషించదు. సనాతనము అని అంటే అందరినీ సోదరభావంతో చూసి ఆ యొక్క ఆది సనాతనానికి సంబంధించిన మా ట్రస్ట్ మేము మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరికీ మీడియా ఎవరైతే సోదరులు కూర్చున్నారో వాళ్ళందరికీ మరీ మా యొక్క వాణిని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీ అందరికీ ఒకసారి మేము మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇంతటితో మా యొక్క మేము సెలవు తీసుకుంటున్నాము.